హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ స్పర్శ్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి గద్యకండులోని 3వ లెసన్ అయినటువంటి తతారా వామీరో కథ అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాము. తతారా వామీరో కథ. తతారా అనేటువంటి యువకుడు మరియు వామీరో అనేటువంటి యువతి యొక్క కథ ఈ యొక్క లెసన్. ఈ తతారా వామీరో అనేటువంటి వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది ఈ లెసన్ గురించి మనము తెలుసుకుంటాం. ముందుగా ఈ లెసన్ రాసినటువంటి తతారా వామీరో కథ అనేటువంటి ఆ పాఠం యొక్క లేఖక్ ఎవరు అనంటే లీలాధర్ మండలోయి. అతని పేరేంటి స్టూడెంట్స్? లీలాధర్ మండలోయి. ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు, లీలాధర్ మండలోయి యొక్క ఇమేజ్. ఒకసారి చూడండి, ఇతను లీలాధర్ మండలోయి. 1954లో ఈయన జన్మించారు. 1954 అంటే 1954 మే ఇస్కా జన్మ హువా. ముందుగా మనము లేఖక్ పరిచయం చూద్దాము. 1954 की जन्माष्टमी के दिन छिंदवाड़ा जिले के एक छोटे से गांव गुड़ी में जन्मे लीलाधर मंडलोई की शिक्षा दीक्षा भोपाल और रायपुर में हुई. చూడండి, దీని యొక్క మీనింగ్ ఏంటంటే 1954లో జన్మాష్టమి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటాం కదా, ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ లీలాధర్ మండలోయి అనేటువంటి ఆయన చిందవాడా జిల్లా, ఈ చిందవాడా జిల్లా అనేటువంటిది ఎక్కడుంది అని అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిందవాడా అనేటువంటి జిల్లాలో గుడి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో చోటేసే గాంవమే జన్మే లీలాధర్ మండలోయి. ఈయన 1954వ సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మధ్యప్రదేశ్లోని చిందవాడా అనేటువంటి జిల్లాలో గుడి అనేటువంటి చిన్న గ్రామంలో ఈ లీలాధర్ మండలోయి జన్మించారు. उनकी शिक्षा दीक्षा भोपाल और रायपुर में हुई है. శిక్షా దీక్ష అంటే ఏంటంటే అతని యొక్క ఎడ్యుకేషన్, విద్యాభ్యాసం అంతా కూడా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ మరియు రాయ్పూర్లో ఈయన విద్యాభ్యాసం అనేటువంటిది జరిగింది. प्रसारण की उच्च शिक्षा के लिए 1987 में कॉमनवेल्थ रिलेशंस ट्रस्ट లండన్ की ओर से ఆమంత్రిత్ కియే గయే హై. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే 1987 అంటే 1987లో కామన్వెల్త్ రిలేషన్స్ ట్రస్ట్ లండన్ తరపు నుంచి ఇతనికి బ్రాడ్కాస్టింగ్ ప్రసారణకి ఉచ్చ శిక్షాకే లియే అంటే ఈయన దూరదర్శన్ వాటిలో పనిచేస్తూ ఉంటారు. ఈ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి హయ్యర్ స్టడీస్ కోసము 1987వ సంవత్సరంలో కామన్వెల్త్ రిలేషన్ ట్రస్ట్ లండన్ తరపు నుంచి ఈయన్ని ఆమంత్రిత్ కియే గయే హై, ఈయనకి ఆహ్వానించారు. ఈయన పై చదువులు చదవడం కోసం, దీనిలో బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దానిలో ఉన్నత చదువుల కోసము 1987వ సంవత్సరంలో లండన్ తరపు నుంచి కామన్వెల్త్ రిలేషన్స్ ట్రస్ట్ లండన్ నుంచి ఈయనకి ఇన్విటేషన్ అనేటువంటిది రావడం జరిగింది. इन दिनों प्रसार भारती दूरदर्शन के महानिर्देशक का कार्यभार संभाल रहे हैं. అయితే అక్కడి నుంచి ఆహ్వానం రావడానికి ముందు ఈయన ఏం చేస్తున్నారు అంటే ఈ రోజుల్లో అంటే 1987 ఆ టైంలో ప్రసార్ భారతి దూరదర్శన్ మన యొక్క టెలివిజన్ ఏదైతే ఉందో, ఇండియన్ టెలివిజన్ ప్రసార్ భారతి ఏదైతే ఉందో దానికి మహానిర్దేశక్ డైరెక్టర్గా ఈయన కార్యభార్ సంభాల్ రహే హై, ఆ బాధ్యతలు అనేటువంటివి నిర్వహిస్తూ ఉన్నారు. 1987వ సంవత్సరంలో ఈయన మన ఇండియాలో ప్రసార భారతి దూరదర్శన్కి డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటే అదే సంవత్సరంలో లండన్ నుంచి ఈయనకి పై చదువుల కోసము బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ దానిలో పై చదువుల కోసము లండన్ నుంచి కామన్వెల్త్ రిలేషన్స్ ట్రస్ట్ వాళ్ళు ఎన్ని ఆహ్వానించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. లీలాధర్ మండలోయి మూలతః కవి హై. మూలతః అంటే బేసిక్గా ఈయన ఏంటి అని అంటే లీలాధర్ మండలోయి ప్రాథమికంగా ఈయన ఒక కవి. ఉన్కి కవితాओं में छत्तीसगढ़ आंचल की बोली की मिठास और वहाँ के जनजीवन का सजीव चित्रण है.
చూడండి, ఈయన ఛత్తీస్గఢ్ ఆంచల్ కి బోలి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క ఆ ప్రాంతం యొక్క మాండలికము, బోలి అంటే ఆ ప్రాంతం యొక్క స్లాంగ్ ఏదైతే ఉందో, ఆ మాండలికం ఏదైతే ఉందో, ఆ మాండలికంలోని మాధుర్యాన్ని, మిఠాస్ తీయదనాన్ని, మాధుర్యాన్ని और वहाँ के जनजीवन का सजीव చిత్రణ है, అక్కడ యొక్క ప్రజల యొక్క జీవితాన్ని గురించి స్పష్టంగా ఈయన చిత్రీకరించడం జరిగింది తన యొక్క రచనల్లో. ఇవి కవితల్లో వీటి గురించి రాయడం జరిగింది. వేటి గురించి? ఛత్తీస్గఢ్ ప్రాంతం యొక్క మాండలికం, ఆ ప్రాంత యొక్క భాషలోని మాధుర్యాన్ని మరియు అక్కడి ప్రజల యొక్క జీవన విధానాన్ని ఈయన తన యొక్క కవితల్లో, రచనల్లో పొందుపరచడం జరిగింది. नेक्स्ट చూడండి, अंडमान निकोबार द्वीप समूह की जनजातियों पर लिखा इनका गद्य अपने आप में एक समाज शास्त्रीय अध्ययन भी है. ఇంకా ఏం చెప్తున్నారంట ఈయన, అంతేకాకుండా అండమాన్ నికోబార్ ద్వీప్ సమూహ్ కి జనజాతియోం పర్, అండమాన్ నికోబార్ దీవుల యొక్క జనజాతీయం, అక్కడ ఉండేటువంటి గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాసినటువంటి లిఖా ఇన్కా గద్య, ఆయన వాళ్ళ మీద అండమాన్ నికోబార్ ద్వీపంలో ఉండేటువంటి ఆ గిరిజన తెగలు, ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాసినటువంటి ఈ గద్యం కూడా अपने आप में एक సమాజ శాస్త్రీయ అధ్యయన్ भी है. ఆ సమాజ శాస్త్రం ఏదైతే ఉందో, ఆ సమాజంలో అండమాన్ నికోబార్ దీవుల ప్రజల యొక్క జీవన విధానాన్ని గురించి ఈయన స్టడీ చేసి వాళ్ళ గురించి ఒక గద్య భాగంగా రాయడం జరిగింది. ఎవరి గురించి? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేటువంటి గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో, ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈయన సామాజికంగా ఒక అధ్యయనం అనేటువంటిది చేసి వాళ్ళ గురించి రచన అనేటువంటిది చేయడం జరిగింది. उनका कवि मन ही वह स्रोत हैं जो उन्हें लोक कथा, लोकगीत, यात्रा वृत्तांत, डायरी, मीडिया, रिपोर्टाज और आलोचना लेखन की ओर प्रवृत्त करता है. చూడండి, उनका कवि मन ही वह स्रोत हैं, ఆయన కవితా మనస్సు, అతని యొక్క కవితా హృదయం అనేటువంటిది దేనికి మూలం అంటే స్త్రోత్ కారణే సోర్స్, మూలం. ఆయన యొక్క కవితా మనస్సు కేవలము కవితలే కాకుండా లోక్ కథ అంటే ఏంటంటే జానపద కథలు, లోక్ గీత్ జానపద గీతాలు, యాత్రా వృత్తాంత్ అంటే ప్రయాణాల కథనాలు, ప్రయాణాలకు సంబంధించినటువంటి కథలు, ఇంకా డైరీ, మీడియా, రిపోర్టాజ్ రిపోర్ట్లు, और ఆలోచన లేఖన్ విమర్శనాత్మకమైనటువంటి రచనలు కి ఓర్ ప్రవృత్తి కర్తా హై. ఈయన కేవలము తన యొక్క కవితా మనస్సులో ఇవే కాకుండా, కవితలే కాకుండా ఇంకా ఏమేమి రాశారంట? జానపద కథలు, జానపద గీతాలు, ప్రయాణ కథనాలు, డైరీ, మీడియా, రిపోర్ట్స్ గురించి, అదేవిధంగా విమర్శనాత్మకమైనటువంటి రచనల గురించి రాయడానికి ఉన్కా అప్నా ఆప్ మే ఓర్ ప్రవృత్తి కర్తా హై. అతను ఇవన్నీ రాయడానికి అతని యొక్క మనస్సు అతనిని ప్రేరేపిస్తుంది. ఎవరిని? లీలాధర్ మాండలోయి. ప్రాథమికంగా ఆయన మూలతః కవి అని చెప్పుకున్నాము. ఈ కవియే కాకుండా అనేక ప్రాంతాల యొక్క మాండలికాన్ని, అక్కడ మాట్లాడేటువంటి భాషను, అక్కడ ప్రజల యొక్క జీవన విధానాన్ని, అదేవిధంగా జానపద గీతాలను, జానపద కథలను, ప్రయాణ కథనాలను, విమర్శనాత్మకమైనటువంటి రచనలు రాయడానికి తన మనస్సు ఎప్పుడు కూడా అతన్ని ప్రేరేపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాము. ఓకే స్టూडेंट्स, नेक्स्ट देखिए, अपने रचना कर्म के लिए कई पुरस्कारों से सम्मानित मंडलोई की प्रमुख कृतियां हैं घर घर घूमा, रात बिरात, मगर एक आवाज, देखा अनदेखा और काला पानी. ఇవన్నీ కూడా అపనయ రచనా కర్మకేలియే అంటే తన యొక్క రచనలకు గాను, తన యొక్క రచనా కర్మ, తను చేసినటువంటి రచనలకు కై పురస్కారంసే సమ్మానిత, చాలా పురస్కారాలతో ఈయన్ని సన్మానించడం జరిగింది. ఎవరిని? లీలాధర్ మండలోయిని. అయితే చాలా రచనలకు గాను ఈయనకి అనేక రకాలైనటువంటి పురస్కారాలు లభించాయి. అందులో ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి రచనలు ఏంటి అని అంటే ఘర్ ఘర్ ఘూమా, రాత్ బిరాత్, మగర్ ఏక్ ఆవాజ్, దేకా అందేకా ఔర్ కాలా పానీ అనేటువంటి ఈ రచనలకు గాను అతనికి చాలా
పురస్కారాలతో అతన్ని సన్మానించడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మన లెసన్ తతారా వామీరో కథ అనేటువంటి పాఠం యొక్క లేఖక్ అయినటువంటి లీలాధర్ మండలోయి. చూసారా ఇక్కడ పిక్చర్ చూడండి, లీలాధర్ మండలోయి యొక్క లేఖక్ పరిచయ గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు మనము పాఠ్ ప్రవేశ్ లెసన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాము. पाठ प्रवेश जो सभ्यता जितनी पुरानी है उसके बारे में उतने ही ज्यादा किस्से कहानियां भी सुनने को मिलती हैं. చూడండి ఇక్కడ जो सभ्यता जितनी पुरानी है, सभ्यता का अर्थ है सिविलाइजेशन, నాగరికత ఎంత పాతది అయితే उसके बारे में उतने ही ज्यादा దాని గురించి అంత ఎక్కువగా కథలు కథనాలు మనకు వినడానికి లభిస్తుంది. అంటే ఏ నాగరికత ఎంత పాతదైతే దాని గురించి మనకి ఎక్కువగా ఆ ప్రాంతాల గురించి ఆ నాగరికత గురించి ఎక్కువ స్టోరీస్ అనేటువంటివి మనకు లభిస్తాయి. కిస్సా కహానియా ఈ రెండు కూడా ఒకటే మీనింగ్ అండి. స్టోరీ కిస్సా అంటే ఏంటంటే మన్ గడంత్ కహానీ, మనకు అట్రాక్టివ్గా ఉండేటువంటి స్టోరీ. అదేవిధంగా ఆప బీతి కోయి ఘటన అంటే మన జీవనంలో జరిగినటువంటి ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పేటువంటి దాన్ని కిస్సా అంటారు. కహాని అంటే ఏంటి? కోయి దంత కథ ఒక స్టోరీ గురించి చెప్తున్నాము. किस्से जरूरी नहीं कि सचमुच उस रूप में घटित हुए हो जिस रूप में हमें सुनने या पढ़ने को मिलते हैं. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే నాగరికత ఎంత పాతదైతే దాని గురించి మనకు అన్ని ఎక్కువ కథలు మనకు వినడానికి దొరుకుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా किस्से जरूरी नहीं कि सचमुच उस रूप में घटित हुए हो जिस रूप में हमें सुनने या पढ़ने को मिलते हैं. మనము ఏదైతే వింటున్నామో ఏదైతే చదువుతున్నామో అవి నిజంగా సేమ్ యాజ్ టీజ్గా జరిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు ఆ స్టోరీలో. అంటే దాని అర్థం ఏంటంటే కొంత లేఖకు దానికి కొంత యాడ్ చేసి ఇమాజిన్ చేసి కొంత కాల్పనికత ఇమాజిన్ని ఊహించి కూడా దానికి యాడ్ చేసి రాయొచ్చు. సేమ్ యాజ్ టీజ్గా జరిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు. దానికి కొంత లేఖకు దానికి యాడ్ చేసి కల్పనని జోడించి రాయడానికి అవసరం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇతనా జరూర్ హై కి ఇన్ కిస్సో మే కోయి నా కోయి సందేశ్ యా సీక్ నిహిత్ హోతీ హై. అయితే మనం తప్పకుండా ఇది మాత్రం ఉంటుంది, ఆ స్టోరీలో ఏదో ఒక రకమైనటువంటి మెసేజ్ కానీ లేదా ఒక మోరల్ కానీ తప్పకుండా అందులో నిహిత్ హోతీ హై, అంతర్లీనంగా ఆ యొక్క స్టోరీస్లో ఒక మెసేజ్ కానీ లేకపోతే ఒక నీతి కానీ ఒక శిక్ష అనేటువంటిది అందులో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. अंडमान निकोबार द्वीप समूह में भी तमाम तरह के किस्से मशहूर हैं. ఇక్కడ మనం చెప్తున్నారు అండమాన్ నికోబార్ ద్వీప సమూహంలో కూడా తమాం పూర్తిగా అలాంటి ఒక స్టోరీ చాలా ఫేమస్ అయినటువంటిది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఈ తతారా వామీరో కథ అనేటువంటిది పూర్తిగా అండమాన్ నికోబార్ ద్వీప సమూహంలో జరిగినటువంటి ఒక కథను గురించి ప్రాచుర్యంలో ఉన్నటువంటి మషహూర్ అంటే ప్రసిద్ధ ఫేమస్ అయినటువంటి ఒక స్టోరీ గురించి మనం తెలుసుకుంటాం. ఇన్మేసే కుచ్కో లీలాధర్ మండలోయినే ఫిర్సే లిఖా హై. అందులో ఆ ప్రముఖమైనటువంటి కథల్లో అండమాన్ నికోబార్ ద్వీపుల్లో జరిగినటువంటి కొన్ని ఫేమస్ అయినటువంటి స్టోరీల్లో కొన్నిటిని మన యొక్క లేఖక్ అయినటువంటి లీలాధర్ మండలోయినే ఫిర్సే లిఖా హై తిరిగి ఆయన రాయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ओके स्टूडेंट्स, नेक्स्ट पेरा चूडंडी. प्रस्तुत पाठ ततारा वामीरो कथा इसी द्वीप समूह के एक छोटे से द्वीप पर केंद्रित है. చూసారా మనం అనుకున్నట్టే ప్రస్తుత పాఠము తతారా వామీరో కథ అనేటువంటిది ఈ ఇసీ ద్వీప్ సమూహం అంటే మనం ఎక్కడ చెప్పుకున్నాము అండమాన్ నికోబార్ ద్వీప సమూహంలో ఉన్నటువంటి ఏక్ చోటే సే ద్వీప్ అనేక ద్వీపాలు ఉంటాయి. అందులో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపంలో చుట్టూ జరిగేటువంటి కేంద్రిత హై. ఆ చిన్న ద్వీపం చుట్టూ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని జరిగినటువంటి ఆ కథ ఈ తతారో వామీరో కథ అనేటువంటిది. ప్రస్తుత పాఠము అండమాన్ నికోబార్ ద్వీప సమూహంలోని ఒక చిన్న ద్వీపంలో జరిగినటువంటి కథ.
उक्त द्वीप में विद्वेष गहरी जड़े जमा चुका था. उक्त द्वीप में ఆ ద్వీపంలో ఆ ఐలాండ్ లో విద్వేష్ అంటే ఏంటంటే ఎనిమిటీ, శత్రుత్వ భావన అనేటువంటిది గహరీ జడే జమాచుకాత, ఆ ద్వీపంలో ఉండేటువంటి ప్రజల మధ్య శత్రుత్వ భావన అనేటువంటిది బాగా పేరుకుపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళకు ద్వేష భావన అనేటువంటిది ఏర్పడింది. उस विद्वेष को जड़मूल से उखाड़ने के लिए एक युगल को आत्म बलिदान देना पड़ा था. उस विद्वेष को ఆ శత్రుత్వ భావనను, ఆ ఎనిమిటీని జడ్మూల్ సే ఉఖాడ్నే కేలియే, జడ్మూల్ సే ఉఖాడనా అంటే ఆ శత్రుత్వ భావనను పూర్తిగా పెకిలించడానికి, పూర్తిగా తొలగించడానికి, అంటే మనం ఏమంటామంటే జడ్ అంటే రూట్స్, వేళ్లతో సహా పెకిలించడానికి, తొలగించడానికి. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఉన్నటువంటి ఆ శత్రుత్వ భావనను కంప్లీట్గా పోగొట్టడం కోసము ఏక్ యుగల్, చూడండి స్టూడెంట్స్ ఇక్కడ ఏక యుగల్, యుగల్ కా అర్థం హై ఒక జంట, అంటే జోడి, ఒక జంట ఆత్మ బలిదాన్ దేనా పడతా, ఆ శత్రుత్వ భావనను పోగొట్టడం కోసము ఒక జంట తమ యొక్క ప్రాణాలను అర్పించాల్సి వచ్చిందంట. ఉసీ యుగల్ కే బలిదాన్ కి కథ యహా బయాన్ కీ గయి హై. ఉసీ యుగల్, యుగల్ కా అర్థం క్యా బతాయా, జోడి, జంట. ఆ జంట యొక్క బలిదానానికి సంబంధించినటువంటి కథే ఇక్కడ వర్ణించడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నాము తతారా వామీరో కథ అనేటువంటిది. తతారా అనేటువంటి ఒక యువకుడు, వామీరో అనేటువంటి ఒక యువతి, ఈ ఇద్దరు కూడా ఆ యొక్క ద్వీపంలో ఉండేటువంటి శత్రుత్వ భావనను పోగొట్టడం కోసము వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. అలాంటి ఆ బలిదాన్ గురించి, ఆ జంట యొక్క త్యాగాన్ని గురించి ఇక్కడ మనం పాఠంగా వర్ణించడం జరిగింది మన యొక్క లేఖక లీలాధర్ మాండలోయి అనేటువంటి ఆయన. నెక్స్ట్ देखिए, प्रेम सबको जोड़ता है और घृणा दूरी बढ़ाती है, इससे भला कौन इनकार कर सकता है. చూడండి దీని అర్థం ఏంటంటే ప్రేమ అందరినీ కూడా కలుపుతుంది. మనం ప్రేమగా ఉంటే ఎవరైనా సరే మనల్ని ఇష్టపడతారు. ఔర్ ఘృణ దూరీ బడాతీ హై, అదే విధంగా ద్వేషం అనేటువంటిది కనుక ఉంటే ఇద్దరు వ్యక్తులు దూరం అవుతారు. ఇద్దరికి ద్వేషం ఉంటే ఎవరు మనల్ని ఇష్టపడరు, దూరం అనేటువంటిది పెరుగుతుంది. ప్రేమ అనేటువంటిది ఉంటే అందరూ కూడా మనల్ని ఇష్టపడతారు, మనతో కలిసి మాట్లాడతారు. ఇస్సే భలా కౌన్ ఇన్కార్ కర్ సక్తా హై, దీన్ని కాదని ఎవరు చెప్తారు, ఇన్కార్ కర్నా అంటే తిరస్కరిస్తారు. దీన్ని కాదు అని ఎవరన్నా అంటారా, లేదు. ఎందుకనంటే ఇది కరెక్ట్. ప్రేమ అనేటువంటిది ఇద్దరిని కలుపుతుంది, ద్వేషం అనేటువంటిది ఎవరినైనా సరే దూరం చేస్తుంది. इसीलिए जो समाज के लिए अपने प्रेम का, अपने जीवन तक का बलिदान करता है, समाज उसे न केवल याद रखता है बल्कि उसके बलिदान को व्यर्थ नहीं जाने देता. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. इसीलिए जो समाज के लिए अपने प्रेम का, అందువలన ఎవరైతే సమాజం కోసము తమ యొక్క ప్రేమను, अपने जीवन तक తమ యొక్క జీవితాన్ని కూడా బలిదాన్ కర్తా హై, ఎవరైతే సమాజం కోసం తమ యొక్క ప్రేమను, తమ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తారో సమాజము ఉసే న కేవల్ యాద్ రఖ్తా హై, సమాజము వాళ్ళని కేవలము గుర్తించుకోవడమే కాదు, బల్కి ఉస్కే బలిదాన్ కు వ్యర్థ నహీ జానే దేతా హై, అంతేకాకుండా వాళ్ళని గుర్తించుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క ప్రాణత్యాగాన్ని వేస్ట్గా పోనివ్వదు. ప్రాణత్యాగాన్ని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఆ బలిదానం అనేటువంటిది ఎప్పటికీ కూడా వాళ్ళ మీద ఉండేటువంటి గౌరవాన్ని, అదేవిధంగా వాళ్ళు చాలా గర్వంగా ఉండే విధంగా చేస్తుంది. నెక్స్ట్ చూడండి, యహీ వజహ్ హై कि तत्कालीन समाज के सामने एक मिसाल कायम करने वाला इस युगल को आज भी उस द्वीप के निवासी गर्व और श्रद्धा के साथ याद करते हैं. यही वजह है, ఇదే కారణం వలన, ఈ కారణం చేత, ఏ కారణం చేత ఎవరైతే సమాజం కోసము తమ యొక్క ప్రేమను, అదేవిధంగా తమ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తారో వాళ్లను ఈ యొక్క సమాజం అనేటువంటిది ఎప్పటికీ కూడా వాళ్ళ బలిదానాన్ని గుర్తుంచుకుంటుంది. ఇదే కారణం చేత ఆనాటి సమాజంలో, తత్కాలీన్ సమాజ్, ఆనాటి సమాజంలో ఒక జంట, ఇస్ యుగల్కో, ఆ జోడి ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి బలిదాన్ అనేటువంటిది
ఏక మిసాల్ కాయం కర్నేవాలా. మిసాల్ అంటే ఆదర్శంగా నిలిచినటువంటి ఆ జంట, ఆనాటి సమాజానికి ఆ జంట అనేటువంటిది తతారో వామీరో అనేటువంటి వాళ్ళు ఒక ఆదర్శంగా నిలిచి తమ యొక్క ప్రేమను త్యాగం చేసినటువంటి వాళ్ళను ఈ యొక్క అండమాన్ నికోబార్ ద్వీపం అనేటువంటి వాళ్ళు, ఆ ద్వీపంలో నివసించేటువంటి ప్రజలు గర్వంగా అదేవిధంగా గౌరవంగా ఈ తతారో వామీరో అనేటువంటి వాళ్ళను గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఎందుకు వాళ్ళని గుర్తుంచుకున్నారు అని అంటే ఆ యొక్క సొసైటీ కోసము, ఆ సమాజం కోసము, ఆ సమాజంలోని కట్టుబాట్ల కోసము ఈ తతారో వామీరో అనేటువంటి ఈ యొక్క యుగల్, ఈ యొక్క జంట అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రేమను త్యాగం చేసింది కాబట్టి వీళ్ళు ఆనాటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అందువలన ఆ ద్వీపంలోని ప్రజలు చాలా గర్వంగా వీళ్ళను గౌరవంగా వీళ్ళను గుర్తుంచుకోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇది తతారో వామీరో కథ అనేటువంటి పాఠం రాసినటువంటి లీలాధర్ మండలోయి, లీలాధర్ మండలోయి గురించి మరియు ఇంట్రడక్షన్ గురించి మనము ఇక్కడ తెలుసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, మీకు ఇప్పుడు కొంతవరకు క్లియర్ అయ్యి ఉంటుంది. ఈ తతారో వామీరో కథలో తతారో అనేటువంటి యువకుడు మరియు వామీరో అనేటువంటి యువతి, ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళు సమాజం కోసము వాళ్ళ యొక్క త్యాగం జరిగింది. అది ఈ లెసన్ అనేటువంటిది. నెక్స్ట్ వీడియోలో మనము ఈ లెసన్ గురించి కంప్లీట్గా మనము చూద్దాము. ధన్యవాదాలు సభీకో ఛాత్ర.